రామచంద్రపురం స్థానిక శివాలయం వద్ద ఉన్న భారత స్వతంత్ర సమర యోధుడు, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అజేయమైన ధైర్యంతో, రాజీ లేని పోరాటంతో దేశానికి మార్గదర్శిగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని నివాళి అర్పించారు. రామచంద్రపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిల్లి మురళి, పి.ఎస్. యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్ధు, జాతీయ సేవా రత్న అవార్డు గ్రహీత కడలి రాంపండు, పిల్లావారి హైస్కూల్ టీచర్స్ కె.ఎస్. సూర్య నారాయణ, ఆచార్య బి.ఎల్. ప్రసన్న, శ్రీనివాస్, ఉదయ భాస్కర్, బీఎస్పీ టౌన్ అధ్యక్షులు ఆలీ, పి.ఎల్. నాయకులు వానపల్లి నాగరాజు తదితరులు ఘన నివాళులు అర్పించారు. ముందుగా వారు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని పిలుపునిచ్చి కోట్లాది భారతీయుల్లో పోరాట జ్వాలను రగిలించిన నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన ద్వారా స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను చూపించారు. ఆయన నాయకత్వం దేశ ప్రజల్లో స్వాభిమానం, త్యాగబుద్ధి, జాతీయ ఐక్యతను బలపరిచింది. నేటి కాలంలో సామాజిక అసమానతలు, పేదరికం, అన్యాయాలు పెరుగుతున్న పరిస్థితుల్లో నేతాజీ ఆలోచనలు మరింత ప్రాసంగికంగా మారాయి. దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని యువత స్వీకరించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ నేతాజీ ఆశయాలను స్మరించుకుని దేశభక్తి, ప్రజాస్వామిక విలువలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.ఎస్. యు నాయకులు యేసుబాబు, జీవన్, ఎస్. మణికంఠ, ఎస్. రాజేష్, పి. కార్తీక్, కె. జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం పట్టణంలో స్థానిక శివాలయం వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఈరోజు బ్రహ్మాండంగా గ్రాండ్గా కూడా సుభాష్ చంద్రబోస్ జయంతి జరిగింది. విద్యార్థులు, యువకులు కూడా ఏదైతే సుభాష్ చంద్రబోస్ దేశం కోసం, దేశ ముక్తి కోసం పనిచేసి తమ విలువైన ప్రాణాలు అర్పించాడో ఆ బాటలోనే విద్యార్థుల యువకులు పయనించారా. ఎందువల్లంటే ప్రవేశమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన 129 సంవత్సరాల క్రితమే పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. ఆయన ఈ దేశానికి స్వేచ్ఛా స్వతంత్రాలు లభించాయి. మనం అందరం కూడా విద్యార్థులు, యువకులు కూడా మీరందరూ కూడా అల్లూరి సీతారామరాజుని, భగత్ సింగ్ని, చంద్రశేఖర్ ఆజాద్ని, సుభాష్ చంద్రబోస్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేడున్న పరిస్థితుల్లో దేశం మీద ఒక సామ్రాజ్యవాదం పడగనేడైనా ఎవరిస్తుంది. అదేవిధంగా మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ 15 సంవత్సరాల కాలంలో దేశాన్ని, దేశ సంపదల్ని బహుళజాతీయ కంపెనీలకి, అదేవిధంగా విదేశీ సంస్థలకి తాకట్టు పెడుతున్నారు. విద్యార్థులు, యువకులు కూడా మరో స్వతంత్ర పోరాటం కోసం మీరందరూ కూడా ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ బాటలో పయనించాలని కోరుతున్నాము. రోజు ప్రజలందరూ కూడా భారతదేశానికి ప్రపంచంలోని వాళ్ళ ఆశయాలను కూడా మరవకుండా భారతదేశానికి ఈ స్వార్థపూర్తి ఎంత కృషి చేశారో ఆ కార్యాలను ఎప్పుడు కూడా మరవలేదు. అలాగే పౌరులందరూ కూడా, విద్యార్థులు ఎప్పుడు కూడా మరవకుండా ఆయన స్మరించుకుంటూ ఆయన అడుగుదారులను నడవాలని, భారతదేశం సుసంపదను కాపాడాలని కోరుకుంటూ సెలవు.